తలాపునే గోదావరి పారుతున్నా బీడు బారిన భూములు. సాగు నీటి కోసం దశాబ్దాలుగా రైతన్నల ఎదురుచూపులు. కళ్ళెదితే పంటలు ఎండిపోయి కరువు రక్కసి కోరల్లో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతుంటే చలించిపోయి దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేయడానికి నాడు మంత్రిగా సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు తుమ్మల నాగేశ్వరరావు. కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట్ ప్రతిపాదనలకే పరిమితం కాగా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తో తుమ్మల సాన్నిహిత్యం సీతారామ ప్రాజెక్టుకు పునాది పడింది. తుమ్మల ఓటమితో గత 5 ఏళ్లుగా నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్ట్ పనులు కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ క్యాబినెట్ లో తుమ్మల మంత్రిగా ఉండటంతో మళ్లీ సీతారామ ప్రాజెక్ట్ పనులు పుంజుకున్నాయి. తన రాజకీయ జీవిత సాఫల్యం సీతారామ ప్రాజెక్ట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమేనని మంత్రి తుమ్మల పట్టుదలగా తీసుకున్న సీతారామ ప్రాజెక్ట్ పై ప్రత్యేక కథనం. సీతారామ ప్రాజెక్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే వరప్రదాయని ప్రాజెక్టుకు ఎలా రూపకల్పన జరిగిందో చూస్తే తలాపునే గోదావరి పరవళ్లు తొక్కుతూ వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే మరోపక్క లక్షల ఎకరాలు సాగునీరు లేక బీడుబారగా వర్షాధారంగా సాగు చేసే రైతులకు సాగు నీరు లేక కళ్లెదుటే చేతికందిన పంటలు ఎండిపోతుంటే ఆరుగాలం రెక్కల కష్టం చెమటోడ్చి సాగు చేస్తే తీరా పంట చేతికందక చేసిన అప్పులు ఎలా తీర్చేదనే బెంగతో రైతన్నలు ఉరికోయలకు వేలాడటం, పురుగు మందులు తాగి పొలంలోనే ప్రాణాలు తీసుకునే ఘటనలు ఎన్నో. నాడు తెలుగుదేశం పాలనలో జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సాగు నీటి కోసం రైతుల కష్టాలు చూసి స్వయాన రైతు బిడ్డ రైతైన తుమ్మల పదవులు శాశ్వతం కాదు, 10 తరాలు గుర్తుండేలా సాగు నీటి కష్టాలు తీర్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి గోదావరి జలాలే శ్రీరామరక్ష అని భావించి నాడే సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కాని నిధులు సమస్యతో ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 2014 ఎన్నికల్లో తుమ్మల ఓటమి చెందారు. కానీ కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి చెందాలంటే పాలన అనుభవం, పరిపాలన దక్షత మెండుగా ఉండి తనకు తుమ్మల ఎంతో ఆత్మీయుడవడంతో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తుమ్మలను ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. దాంతో తుమ్మల మంత్రిగా పదవులు కంటే ప్రజాప్రయోజనం కలిగే పనులు చేయాలనే సంకల్పంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి కష్టాలు తీరాలంటే, బీడుబారిన భూముల్లో పచ్చని పంటలు పండాలంటే సాగు నీటి ప్రాజెక్ట్ ఎంతో అవసరమని గోదావరి జలాలను లిఫ్ట్ చేసే ప్రాజెక్టుకు తుమ్మల తనకున్న అనుభవంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో గోదావరి జలాలను ఎలా కాల్వల్లో పారించాలో తుమ్మల ప్రతిపాదనలు చేశారు. సాగు నీటి ప్రాజెక్టులతో తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం చేయాలనే సంకల్పంతో ఉన్న కేసీఆర్ తుమ్మల ప్రతిపాదనలకు ఆమోదం తెల్పి ప్రాజెక్ట్ పేరును శ్రీరాముడు కొలువైన ప్రాంతం భద్రాచలం కావడంతో సీతారామ ప్రాజెక్టుగా కేసీఆర్ నామకరణం చేశారు. సీతారామ ప్రాజెక్టుకు 2016 ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న కాటన్ నిర్మాణం చేసిన దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్థ్యంతో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. సీతమ్మ సాగర్ బ్యారేజ్ 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం జరుగుతుండగా గోదావరి జలాలను లిఫ్ట్ చేసి స్టోర్ చేసేందుకు రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి 7 సంవత్సరాలు అవుతున్నా ప్రాజెక్ట్ ఇంకా పూర్తవలేదు. కారణాలు చూస్తే గతంలో మంత్రిగా తుమ్మల ఉన్న సమయంలో వారానికి ఓసారి ప్రాజెక్ట్ పనులను మానిటర్ చేసేవారు. కానీ 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమితో సీతారామ ప్రాజెక్టుకు నిర్లక్ష్యం గ్రహణం పట్టింది. గత 5 ఏళ్లుగా నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్ట్ పనులపై కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం రావడంతో తుమ్మల మళ్లీ సీతారామ ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే పట్టుదలతో మంత్రి తుమ్మల ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం కోసం అధికారులతో రివ్యూ చేశారు. దమ్మపేట మండలం గండుగులపల్లి
వద్ద పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి రివ్యూ మీటింగ్లో నిధుల సమస్యతో పాటు భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, రైల్వే రోడ్ క్రాసింగ్ అంశాలపై సమీక్ష చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. నత్తనడక సాగుతున్న సీతారామ ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తవడంతో పాటు సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు పారేలా పాలేరు లింక్ కెనాల్ను పూర్తి చేస్తే జిల్లా అంతటా సాగు నీటి కష్టాలు తీరి దశాబ్దాల సాగు నీటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తుమ్మల వివరించారు. ఏన్కూరు రెగ్యులేటర్ వరకు కాల్వలు పూర్తి చేస్తే నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా సత్తుపల్లి ప్రాంతానికి, బోనకల్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వైరా మధిర నియోజకవర్గాలకు గోదావరి జలాలు పారేలా తుమ్మల సూచించారు. పాలేరు లింక్ కెనాల్ పూర్తి చేస్తే పాలేరు వరకు గోదావరి జలాలను తరలిస్తే పాలేరు రిజర్వాయర్ నుంచి వైరా రిజర్వాయర్, అక్కడ నుంచి సాగర్ ఎడమ కాల్వల ద్వారా గోదావరి జలాలు పొలాలకు అందుతాయి. సహజంగా గోదావరికి జూన్, జూలై నెలలో వరదలు వచ్చిన సందర్భంలో గోదావరి జలాలను లిఫ్ట్ చేసి పాలేరు, వైరా రిజర్వాయర్లను నింపొచ్చు. వానాకాలం పంటలకు ఏ ఇబ్బంది ఉండదు. నాగార్జున సాగర్ కు ఆగస్టు తరువాతే ప్రాజెక్ట్ నిండుతుంది. దాంతో వానాకాలం గోదావరి నీళ్లతో రబీ పంటలను సాగర్ నీళ్లతో పండే అవకాశం ఉండటంతో గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్ మధ్య 2 నదులు, 2 బేసిన్ల మధ్య 2 పంటలు పండేలా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారనుంది. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల అభినవ భగీరథుల్లా చరిత్రలో నిలిచిపోతారని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం ప్రశంసలు కురిపిస్తున్నారు.